Hello guys, Ninni Balu Stories. And welcome to day 37 in 365 days, 365 vlogs. So ఏంది guys, ఎప్పుడు మనం హైదరాబాద్ లో బిల్డింగ్స్ మధ్యలో లేదంటే నిన్న విలేజెస్ లో కాకుండా ఈరోజు రోడ్డు మీద ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ చిట్యాల్లో ఉన్న ఒక ఒరిస్సా దాబాకి అయితే వచ్చినాం అనమాట. ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ ఎవరితో అనుకుంటున్నారా చూపిస్తా. మనం లైక్ ఫుడ్ బ్లాగ్స్కి వెళ్ళినప్పుడు మాక్సిమం కొలీగ్స్ తోటి లేకపోతే మన కజిన్స్ తోటి చేస్తున్నాం కదా. సో ఈసారి మాత్రం నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తోటి చేస్తున్నా. మీ అందరికి అయితే పరిచయం చేస్తా. So let's welcome them. Hi guys. Hi. How are you? సో యాక్చువల్లీ మా ఫ్రెండ్ సాయి అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు. అండ్ మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ రాజశేఖర్. కాకపోతే మా స్కూల్లో అందరికీ నిక్ నేమ్స్ ఉంటాయి అనమాట. అందరిని ఒక లెటర్తో పిలుస్తాం. VA ఇట్లా కొన్ని నేమ్స్ ఉంటాయి అనమాట. KP అని ఇట్లా. సో అందులో విని మేము V అని పిలుస్తుంటాం. ఇది పేరు రాజశేఖర్. సో ఈరోజు మేము ముగ్గురం కలిసి లేకపోతే ఇట్లా రోడ్ సైడ్ ఉన్న ఒక మంచి డాబాలో అయితే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాము. అరే ఇంతకుముందుకు వచ్చినావా ఇక్కడికి? చాలాసార్లు వచ్చినావా? ఎట్లుంటుంది ఫుడ్? ఓకేనా ఇక్కడ? ఫుడ్ బాగుంటుంది. అవునా? సో యాక్చువల్లీ ఈ రూట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా మాకు? రూట్ అంటే హైదరాబాద్ టు విజయవాడ హైవే చిట్యాల క్రాస్ అయిన తర్వాత 1 కిలోమీటర్లోనే ఉంటుంది. ఓకే, మనం ఎన్ని రోజుల తర్వాత కలిసినాము? ఇక్కడ బాగుంటుంది. మన ప్లేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటది, కూర్చోడానికి నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తాం. నైట్ టైమ్ లో అంతే బాగా ఉంటది. ఇక్కడ రోటీస్ కానీ, చికెన్ కానీ, అండా బుజ్జి, కర్రీ ఇలాంటి చాలా బాగుంటాయి. తింటే మాత్రం మర్చిపోయారు. నేను చెప్పడం కాదు కానీ మీరు తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ నాకు చెప్తుంటేనే ఇట్లా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. అందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈవినింగ్ అంటే ఇట్లా నైట్ టైంలో వచ్చినాం అనమాట. చల్ల గాలికి వేడి ఏదైనా తినాలనిపిస్తుంది. ఏమంటారు రాశిగా? లెట్స్ గో. సో గైస్ మేమైతే లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. దానికన్నా ముందుకి చెప్పాల్సిన విషయం ఏంటంటే సంక్రాంతికి అసలు ఇక్కడైతే మొత్తం కిటకిటలు ఆడుతుంది. చూసిండ్రు కదా, అసలు ఇంకా స్పేస్ కూడా లేదు మాకు కూర్చోవడానికి. అందులో ఒకటి ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అయితే పిచ్చా ప్లేస్ ఉంది. ఏమంటావు సాయి? అవును, అంతేనారా? ఇది ఎన్ని వరకు ఓపెన్ ఉంటుంది? 1:30 వరకు అయితే ఇది ఓపెన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మిగతా ప్లేస్ తగ్గట్టు ఉన్నాయి కానీ కాకపోతే ఇది కొంచెం ఓపెన్ ఉండడం వల్ల ప్లేస్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం అనమాట. ఫుడ్ టేస్ట్ ఉంటుంది. అవును, దాని వల్ల జనాలు కంటే పబ్లిక్ ఫ్రీగా ఉండడం, స్పెండ్ చేయడం, వెళ్ళిపోతారు అనమాట ఫ్రీగా ఉంది. సో అది ఇక్కడ మనకైతే లంచ్ డిన్నర్ అంతేనారా? లంచ్ డిన్నర్ అయితే కుమ్మి పడేయచ్చు అంతేనా? సో అది మాకు కూడా అయితే పిచ్చ ఆకలి అవుతుంది. ఇప్పటికే మా సోద అయితే ఎక్కువ అయిపోయింది. లోపలికి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని లైక్ మేము ఏం ఆర్డర్ చేసుకుంటాం అండ్ టేస్ట్ ఎట్లుందో కూడా ఎవ్రీథింగ్ అయితే చూసేద్దాము. లెట్స్ గో గైస్. ఒకసారి మనం ఈ డాబా ఇన్ అండ్ అవుట్ చూసుకుంటే లైక్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కార్ పార్కింగ్ అనమాట. సో ఇట్లా వచ్చిన ప్రతి ఒక్క వెహికల్కి ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని వెహికల్స్ ఆగున్నాయో. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30-9 అవుతుంది అనమాట. బట్ స్టిల్ ఇక్కడ ఈ టైమే బెస్ట్ ప్లేస్ అనమాట ఇట్లాంటి డాబాలకి. సో ఎక్స్ప్లోర్ చేయడానికి లేదంటే ఫుడ్ని టేస్ట్ చేయడానికైనా లైక్ కొన్ని టైమ్స్ టేస్ట్ అయితే ఇట్లా ఓపెన్ స్పేస్లలో అంబియన్స్తో పాటు టేస్ట్ కూడా మారుతుంది అనమాట. సో అట్లా ఫుడ్ వైబ్ని ఎంజాయ్ చేయడానికి టైంకి వస్తారు. అండ్ ఇది బయట విషయాలు. అండ్ ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే మనకి స్టార్టింగ్ ఇట్లా ఓపెన్ లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అనమాట. దాబాలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇదే కదా, అంటే కూల్గా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా మంచి కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా మనకి దాబా అవుట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి అండ్ లోపల ఎట్లుందో కూడా చూసేద్దాం. లెట్స్ గో. ఇది లోపలికి అనమాట. లోపల మొత్తం లైటింగ్ సెటప్స్. సో ఇట్లా కూడా మనకి ఫ్రీగా అయితే అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫ్రీ స్పేస్ అనమాట. అంటే లైక్ మెయిన్గా ఈ చలికాలంకి బయట కూర్చుంటే నాకంత కంఫర్ట్ ఉండదు అనే వాళ్ళకి ఇట్లా ఈ స్పేస్లో మాత్రం కూర్చోవచ్చు అనమాట. అండ్ ఆర్డర్ విషయాలకు వస్తే ఇక్కడ లైక్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ మీకైతే దానికి లోటు ఉండదు. సో చూసాను కదా మొత్తం ఫ్రీ సీటింగ్ అట్ ఏ టైమ్. మ్యాక్సిమం ఇక్కడ 300 నుంచి 400 పీపుల్ కూర్చునేంత స్పేస్ అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద లైక్ డాబా అని చెప్పేసి. సో అది. అండ్ మనం కూడా
సో అది అండ్ మనం కూడా ఒక మంచి లేకపోతే ప్లేస్ చూస్ చేసుకొని సాయి నేను ఫుడ్ మాత్రం కుమ్మి పడేస్తుంది. లెట్స్ గో. చూసింది కదా, ఇగో ఇప్పుడైతే మనం ఇక్కడ కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఒక దాబా స్టైల్ సీటింగ్ అయితే అరేంజ్ చేసిండ్రు. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇట్లనే ఉంటాయి అనమాట సీటింగ్. సో ఇవాళైతే ఫుల్ క్రౌడ్ ఉంది గైజ్. మాకు దొరకక ఒక కార్నర్కి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే దొరికింది. సో ఏమంటావు సాయి, ఏంటని చెప్పి ఇప్పుడు చెప్పు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ఇక్కడ బాగా టేస్ట్ ఉన్నది రంబా చికెన్ అనమాట. రంబా చికెన్ ఆర్డర్ పెడదాం ఫస్ట్. ఓకే, రంబా చికెన్ లేట్ చేయొద్దు ఫస్ట్ తినాలి. రంబా చికెన్ స్వీట్ అనేది రాబిడి ఉంటుంది, రాబిడి కూడా బాగుంటుంది. అండ్ ఎగ్ బుజ్జి ఆల్సో. ఓకే, ఎగ్ బుజీ. ఓకే, నాకైతే రోటీస్ వాటితో పాటు వీళ్ళు చెప్పిన కర్రీస్తో పాటు రోటీస్ కూడా అయితే ఆర్డర్ చేసేద్దాము. అవి వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే మాత్రం స్వర్గానికి వెళ్ళాల్సిందే, అంతే అంటూ తగ్గేదేలే. ఓకే గైజ్, సో ఫుడ్ వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓ గైజ్, ఫైనల్లీ అయితే మన ఫుడ్ వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి ఎగ్ బుజ్జి, సెకండ్ వచ్చేసి రంబా చికెన్. రంబా చికెన్ సాయికి ఫేవరెట్ అంట రంబా చికెన్. దానిపైన ఆమ్లెట్ కూడా వచ్చింది. సో ఇవి ఫైనల్గా రోటీస్. అంటే దాబాకి వస్తే ఏడి పోయినా చికెన్ బిర్యానీ లేదంటే ఇంకా ఏదో బగారా రైస్ అవే తింటున్నాం. ఈసారి ఫస్ట్ టైమా? నేనైతే ఫస్ట్ టైమే కాదు ఇక్కడ. సో వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం. సో చూద్దాం ఆ టేస్ట్ ఎట్లుంది, ఎవ్రీథింగ్ అయితే మొత్తం టేస్ట్ కొత్తలాడుతుందంట, కొత్త పొగలు వెళ్తున్నాయి. సో అది లెట్స్ స్టార్ట్. సేమ్ రమ్మలాగా ఉంది ఇదంతా. ఇవి ఇక్కడ దాసుకుంది అనమాట రంబా చికెన్. సో అది వాళ్ళు సర్వ్ చేస్తారు. అది చిన్న స్పూన్ ఉంది. సో అది చలికి వేడి తింటే అంటే మాత్రం అంతే. అది కరెక్ట్ స్పాంటినిటీ మస్తు ఉంది. చూడు, అది ఇంకొకసారి పోరాటలు చలికి ఇట్లా తింటుంటే హాట్ రంబా. సో అట్లా కొంచెం లెమన్ మింటుంటే గట్టిగా అంతేనా టాక్సెస్ పోతాయి ఇలా. అందులో ఇంకొకటి వీకెండ్ సండే రేపు పండుగ, అంతేనారా? అంతే, కుమ్మి పడేసాడు అంటావు ఈరోజు. ఫస్ట్ అనమాట. సాయి అయితే దాన్ని ఏ లెవెల్ ఎంజాయ్ చేయాలో ఆ లెవెల్ ఎంజాయ్ చేస్తుండు. ఫస్ట్ ఎగ్ బుజ్జితోని మామూలు ఫస్ట్ రంబోతో ట్రై చేయమమ్మ, చూద్దాం. రియాక్షన్ మాత్రం అక్కడ చూసేయాలి. బాగుంది, ఎక్సలెంటా? సో అది యాక్చువల్గా నాకైతే ఈ ఒడిశా దాబా అంటే ఇక్కడ చిట్యాలు దాటిన తర్వాత చాలా దాబాలు ఉంటాయి, అంతే కదా? ఇక్కడ విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి ట్రావెలింగ్ బస్సెస్ కానివ్వండి. సో చాలా మంది లాంగ్ జర్నీ చేసేవాళ్ళు సైడ్ కాపీ దిగి కాసేపు రెస్ట్ తీసుకొని డిన్నర్ కానీ లంచ్ కానీ చేసి కొంచెం బ్రేక్ తీసుకుంటారు కదా. సో అది మెయిన్ గా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి దాదాపు ఇక్కడనే అవుతారు అనమాట. ఇంకా నియర్ బై ఎక్కడ లేవు అనమాట, ఇక్కడనే ఉండి ఫ్రీగా రిలాక్స్ తీసుకొని ఫుడ్ తినేసి. అంటే ఇక్కడ రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ కానీ అంటే టేస్ట్ కానివ్వండి. సో ఇవన్నీ ఇక్కడ టేస్ట్ కోసం అంటే కొంచెం ఇక్కడ ఆగడానికి. సో అది ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. అందులో ఇక్కడ టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఫస్ట్ అయితే మనం ఎగ్ బుజ్జితో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఇది రంబా చికెన్ ఒకసారి ట్రై చేద్దాము. చూడ్డానికి అయితే మన గోబీ ఉంటుంది కదా అట్లా కనిపిస్తుంది, అంతేనారా? మొత్తం వీగాడైతే ఫుడ్ని మాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తుండు. అసలు వాడు మాట్లాడతాడు ఫస్ట్ తిన్నాకనే ఏదైనా, అంతేనా? అంతే, తింటూ మాట్లాడదని అంటారు కదా పెద్దలు. కానీ మనకి అది దానికి వ్యతిరేకంగా మనం తింటుండే మాట్లాడితేనే వాళ్ళు చూస్తారు. అది బాగా విత్ చికెన్. ఈసారి చెప్పు చికెన్ ఎట్లుందో. చెప్పే కదా రంబా గుర్తుకొస్తుంది. అది మస్తు స్మూత్ ఉంది సార్ చికెన్. ఇలా నోట్లో అలాగే మస్తు ఉంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా మంచిగా ఆమ్లెట్ యాడ్ చేసుకొని దానిపైన ఆమ్లెట్ అన్నమాట. ఇలా అంటే స్పైసీ లెవెల్ ఎట్లుందా? బాగుంది. నాకైతే చోళలోకి వెళ్తుంది కానీ కవర్ చేసుకుంటున్నాను నేను. నీకు సాయి? నాకు అలవాటైంది అంటావు. రెస్టారెంట్ ఫుడ్ సాయికి మంచిగా వంట పడతా అనమాట. నీకురా హోమ్లీ ఫుడ్డా రెస్టారెంటా? అని తింటాను దాబా డైరెక్ట్ అట్లుంటుంది వీతోటి.
యాక్చువల్గా మనం ఫుడ్ బ్లాగ్స్ హైదరాబాద్లో లైక్ మన 100 బ్లాగ్స్లో ఈ 365 డేస్లో మ్యాక్సిమం అన్నీ కలిపి అటు 130 డేస్లో 30 to 40 50 వరకు మనకి మ్యాక్సిమం ఫుడ్ బ్లాగ్సే ఉన్నాయి. నాకు ఇది చాలా కొత్తగా లైక్ కొత్త ప్లేస్, ఈ అంబియన్స్ చూస్తుంటే నాకు ఒక వింటేజ్ ఫీల్ వస్తుంది అనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగి ఉన్నాం కానీ నేనైతే ఎప్పుడు ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చేయలేదన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో సాయిని అడిగి తెలుసుకుందాము తన ఫేవరెట్ రెస్టారెంట్ ఏదని. సార్ చెప్పు, నీ ఫేవరెట్ రెస్టారెంట్ అని చెప్పు. అంటే ఇక్కడ ఇంతకుముందు అయితే టేస్ట్ చేసినావు కదా, సో ఇక్కడ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మన హైదరాబాద్లో నీకు ఫేవరెట్ రెస్టారెంట్ ఏం చెప్పు. అంటే ఇక్కడ పోతే నాకు ఫుడ్ కుమ్మి పడేస్తా అన్నట్టు. నాకు వచ్చేసి పంజాగుడ్లో మెటీరియల్ ఉంది కదా, మెరీడియన్ దాంట్లో మటన్ ఉంటే అసలు ఇక అది తింటే అది తిన్నాక స్వర్గానికి వెళ్ళాలనిపిస్తుంది. ఆల్రెడీ టేస్ట్ చేసినా చేసా, బాగుంటుంది. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ బాగుంటుంది. నీకురా నాకు ఇక్కడ డైరెక్ట్ అంటే హైదరాబాద్లో నీకు ఫేవరెట్ రెస్టారెంట్ ఒక్కటి చెప్పు అంటే చెప్తావు? బావర్చిగా అంతే. యాక్చువల్గా నేను స్కూలింగ్ అండ్ అట్లనే ఇంటర్ కూడా సేమ్ కాలేజ్ అనమాట. సో అట్లా మాకు కాలేజ్లో ఇట్లా కాలేజ్ బంక్ కొట్టడము లేదంటే ఇంటికి వచ్చే ముందల హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మ్యాక్సిమం అట్లా తినేసి వస్తుండే కదా, అయితే మాకు స్వీట్ మెమోరీస్ అనమాట. బావర్చిలో ఎందుకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడ కొంచెం బడ్జెట్లో దొరుకుతాయి కదా, అప్పుడు మనకి బడ్జెట్లో దొరికేది మా చిన్న పుట్టలు కాబట్టి ఒకటి ఆర్డర్ చేసుకొని ఇద్దరం షేర్ చేసుకొని తినేసి వచ్చేది అనమాట. సో మనకి గుర్తుకుందాం, మనం అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు నువ్వు ప్రగతి కాలేజ్, నేను గౌతమ్ కాలేజ్, ఇంటి దగ్గర వినాయకుని పెడతానంటే మనం ఊరు లేకుండా మనం చెప్పుకుంటే వచ్చేసాం చూడు. చెప్పుకుంటే హైలైట్ ఏంటంటే చిన్నప్పటి మెమోరీస్ అయితే దాన్ని రీకలెక్ట్ చేసుకుంటే అసలు చెప్పుకోవడానికి అయితే ఈ బ్లాగే సరిపోదు, అన్ని బెస్ట్ మెమోరీస్ అనమాట. సో ఇప్పుడు వచ్చే లైక్ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు వచ్చే కొలీగ్స్ కానీ అవన్నీ ఎట్లుంటాయి అంటే కొంత టైం వరకే ఉంటాయి. టు బి ఫ్రాంక్ మన చిన్నప్పటి నుంచి ఉన్న మెమోరీస్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదా. సో అవి మ్యాక్సిమం నాకు వీళ్ళతోనే ఉన్నాయన్నమాట. వింటర్ సీజన్ కదా, ఇలాంటి టైంలో బయట కూర్చొని వేడివేడిగా మనం ఆర్డర్ చేసుకుని తింటే, బయట చల్లి లోపల వేడి తింటే సాంబరంగా వేరే లెవెల్. అంతే. ఈ ఒరిస్సా దాబాకి చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కాకుండా హైదరాబాద్ టు విజయవాడ ఆన్ ద వే జర్నీలో కూడా చాలా మంది వచ్చి లంచ్ చేస్తుంటారు. లంచ్ డిన్నర్ అన్నీ అనమాట. ఇంకో థింగ్ ఏంటంటే అలాగే ఇక్కడ మేము కూర్చున్న టైంకి అసలు ఎన్ని కార్స్ ఫిల్ అయినా వెళ్తాం, అసలు అది కూడా చూపిస్తాం మీకు. ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు కదా సండే కదా, ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ వరకు అందరు ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఫంక్షన్ మామూలుగా ఉన్నారు. ఇంకా ఇంకొక 1 hour అయితే ఇంకా 1 hour 1.5 hour అయితే ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే నైట్ టైంలోనే జర్నీ స్టార్ట్ చేసుకుంటారు కదా. అడ్డా అనమాట ఇది, ఒకటి ఒక అడ్డా అనమాట ఇది. 100 ఇక్కడికి రాగానే వేగి చక్కెర రాగానే ఇక్కడ రమ్మంటారు అనమాట, వాసన అనేది స్మెల్ అనేది అంతా అలా బాగుంటుంది అనమాట. సాయి ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. నిజంగానే యాక్చువల్గా ఈ దాబా దగ్గర ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక వెహికల్స్ పోతాయి కదా, వాళ్ళు ఇన్వైట్ చేస్తుంటారు అనమాట. అదొక వీళ్ళ స్టైల్ అంతే, అదొక దాబా స్టైల్. సో అట్లా నాకు వద్దన్న, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మీరు ఇక్కడికి రావాలనుకుంటున్నారు. అదే మాటల్లోనే మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేమో వీకి ఫేవరెట్ స్వీట్ ఉందంట, రబడీ స్వీట్. అది కూడా ఒకసారి ఆర్డర్ చేసి అంటే దబడి చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇంటర్లో కూడా నాకు చెమట వస్తుంది. అంటే ఇది ఎంత స్పైసీగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. యాక్చువల్లీ వీ ఏమో బయటికి ఎక్స్ప్రెస్ చేస్తలేడు, నేనేమో ఇక మాట్లాడాలి కాబట్టి ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఆపుతున్నా. సాయికి ఏమో ముఖం మీద తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్, అసలు చెమట పడుతున్నా నాకు. సో అట్లుంటుంది అనమాట. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే ఓవరాల్గా చెప్తున్నా, ఇది నాకు ఎగ్ బుజ్జి కన్నా ఇది రంబా చికెన్ మాత్రం నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళు సర్వ్ చేసే విధానం కూడా అయితే మస్తు ఉంది గైజ్, మంచిగా అనిపిస్తుంది కదా. దీని కాంబినేషన్ ఆనియన్ వేరే లెవెల్ సెట్. దాబాలా ప్లేట్లు పెట్టుకున్నామా, చికెన్ ఆర్డర్ చేసుకున్నామా, రోటీలు చెప్పుకున్నామా, నిమ్మకాయ వెండినామా, ఉల్లిగడ్డ తిన్నామా, అంతేనా? అదే చపాతి కింద రబడా చికెన్ ముక్క పెట్టినామా, నోట్లో పెట్టుకున్నామా, లోపల పోయిందా సెట్. ఇక అంతే, డే మొత్తం సాటిస్ఫైడ్గా తిన్నామా, అంతేనా? నాకు అంతే కదా ఫ్రెండ్స్, మనం దేనికి జాబ్ చేస్తాం, దేనికి సంపాదిస్తాం కదా, తినేది హ్యాపీగా తిని ఆస్వాదించాలి. వచ్చింది మాటల్లోనే మన రబడీస్ వచ్చింది.
రబడి మరి రాజశేఖర్ వీడు మాకు ఇస్తాడు, వీడు అడగదు. ఇది ఇస్తామా మాకు? తీసుకోరా. ఆ? ఇది రబడీ స్వీట్ నా ఫేవరెట్. వీళ్ళకి కూడా ఒకసారి టేస్ట్ చేయాలని చూపిస్తున్నా. సారీ. టేస్ట్ ఇట్ సాయి ఉందా టేస్ట్? అరే అమ్మ, రబడి అంటే రబడీ స్వీట్. రబడి తింటే దబడి అవుతుంది. వావ్. ఇప్పుడు స్వీట్ ఎలా ఉందో సాయి మాటలో తెలుసుకున్నాం. అవును ప్రేమ్. ఎట్లా అంటే జున్నలాగుంది. ఎంత స్వీట్ ఉండాలో అంత స్వీట్. అదే నేను యాక్చువల్లీ రబడి అంటే నేను దాంట్లో ఒకటి ఇస్తారనమాట. దాంట్లో ఏంటంటే ఒకటి ఎల్లో కలర్ ఉంటాయి కదా, అది అనుకున్నా. యాక్చువల్లీ ఇది జున్నుతోనే జున్నులాగా మొత్తం జున్ను తిన్నట్టుంది. అట్లా ఉంది అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒరిజినల్ జున్ను ఉంటుంది, ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ ఓవరాల్ గా లైక్ ఇవన్నిట్లలో నాకు ఇది రంబా చికెన్ ఒకటి, ఈ స్వీట్ అయితే పిచ్చ నచ్చింది. యాక్చువల్లీ నేను స్వీట్లు ఎక్కువ తినాను అనమాట. మన 100 బ్లాగ్స్లో కూడా ఫుడ్ బ్లాగ్స్లో కూడా చూసాను కదా, మాక్సిమం నేనైతే స్వీట్స్ అవాయిడ్ చేస్తాను. బట్ ఈ స్వీట్ అయితే నాకు నచ్చింది. బట్ ఇది కూడా కొంచెమే. ఈ దాబాలో ఏందో స్పెషాలిటీ కొన్ని అంటే కొన్ని యూనిక్ గా ఉంటాయి అనమాట. కొన్ని అంటే ఇక్కడికి వచ్చి ఇలా రంబా చికెన్ అన్నావు కదా, అవును రబడా అని, అవునవును అట్లాంటి. సో గైస్ అన్నీ తిన్న తర్వాత ఇది లేకుండా అయితే కూల్ డ్రింక్ లేకుండా ఎంటీ ఏమంటారా? అసలు కూల్ డ్రింక్ లేకుంటే అది ఫుల్ ఫ్లెడ్జింగే ఉండదు. యాక్చువల్గా నేను ఎక్కువ తాగమన్నమాట, అందుకే ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. సాయి మాత్రం మనకన్నా అలాంటి ఏమన్నా ఎప్పుడైనా ఏదైనా కాదు, కుమ్ముడే కాదు, సాయికి మొత్తం బాడీలోకి వెళ్ళి ఇట్లా ఇట్లా అదేంటి ఆ స్పైస్ అనేది బయటికి కనబడుతుంది అనమాట. బాగా చేస్తేనే కొంచెం మనకి కంట్రోల్ అవుతుంది అట్లా. యాక్చువల్లీ ఇంత చలికి అంటే ఇది అంతా తిన్న తర్వాత అసలు మేము వచ్చినప్పుడు అయితే వణుకుతుండే అనమాట లిటరల్గా. అంతా అంటే కొంచెం చలి ఉంది, బయట ఓపెన్ స్పేస్లో కూడా కూర్చున్నాం కదా. అది కూడా ఒక నైట్ చలి పోయింది అన్ని పోయింది. మళ్ళీ కూల్గా ఆర్డర్ చేసుకున్నాం. చూడు వీడైతే ఇంకా హైలైట్ అటువంటి మరి చూడు, మొత్తం టిష్యూలు పెట్టుకొని పొద్దున జలుబు ఇప్పుడు ఫైనల్ గా అయితే మా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే పిచ్చ ఎంజాయ్ చేసిన. సో ఓవరాల్ గా లైక్ ఫుడ్ వచ్చేసి నాకైతే ఫుడ్ అంబియన్స్ సో ఇవన్నీ చూసుకుంటే అయితే నాకు పిచ్చ స్వీట్ వాడైతే స్వీట్ కి అయితే అతుక్కోయిండు. అది మాత్రం రంబా చికెన్ వేరే లెవెల్. నాకైతే 2 రంబా చికెన్ స్వీట్ నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసిన. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ నాకు దాబా స్టైల్ ఫుడ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినందుకైతే దిల్ ఖుషి. ఎందుకంటే అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం ఒకటి, అది మీ అందరితో ఎక్స్పీరియన్స్ చేసుకోవడం ఒకటి. సో ఇది అనమాట ఈరోజు బ్లాగ్. సో ఇంకేమైనా చెప్పాలా సాయి? అంతే, ఇంకేముంది కానీ ఫుడ్ మాత్రం అసలు ఫుడ్ పక్కన పెడితే ఫ్రెండ్స్తోనే కలిసి తినడం అది మనకి లైఫ్ టైం గుర్తుండిపోతే ఇలాంటి మెమరీ అనమాట. సో అట్లా మాటలు చెప్పాలన్నమాట. మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకే తెలుస్తుంది. అసలు ఇంకొక థింగ్ ఏంటంటే గైస్, ఈ స్పేస్ లో డెఫినెట్ గా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మాత్రం పిచ్చ ఎంజాయ్ చేస్తారు అంతేనవి. సో యాక్చువల్లీ ఇంత ముందుకు వచ్చిండు కాబట్టి వాడు ఫుడ్ పైన అంత చెప్పట్లేడు అనమాట. ఫుడ్ ఎట్లుంది ఏందని చెప్పేసి వాడికి ఆల్రెడీ టేస్ట్ తెలుసు ఇక్కడ ఎట్లుంటుంది అని చెప్పేసి. సో అది ఈరోజు ఓవరాల్ బ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 38 ఫాలో ద బాలు స్టోరీస్. అండ్ మీ అందరికి ఇట్లాంటి బ్లాగ్స్ చేయడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో అది గైస్ ఈరోజు బ్లాగ్. అంటిల్ దాన్ స్టే ట్యూన్ అండ్ బై బై. గుడ్ నైట్. జై హింద్. డైరెక్ట్